భారత్ నుంచి ఒలింపిక్స్లో పోటీ పడబోతున్న అథ్లెట్లలో 14 ఏళ్ల దీనిధి చేజింగ్, 44 ఏళ్ల రోహన్ బోపన్న ప్రత్యేక ఆకర్షణగా నిలబడబోతున్నారు. ఒకరిది 14 ఏళ్ల వయసు అయితే మరొకరిది 40 ఏళ్ల వయసు. భారత బృందంలో వీళ్ళే అతి పెద్ద వయస్సు అథ్లెట్లు. ఒలింపిక్స్ ఆరంగేట్రం చేయనున్న కర్ణాటక స్విమ్మర్ దినిధి మహిళల 200 మీటర్స్ ఫ్రీ స్టైల్లో పోటీ పడనుంది. ఈ విభాగంలో నేషనల్ రికార్డ్ 2 minutes 4.24 సెకండ్స్ ఆ రికార్డ్ ఆమెదే. గతేడాది ఆసియా క్రీడల్లోనూ ఆమె పోటీ పడింది, కానీ 12వ స్థానంలో నిలిచింది. కార్టూన్లు చూడకుండా ఇతర పిల్లలతో కలవటం కోసమని మొదట ఈత శిక్షణలో దినిధిని తల్లిదండ్రులు చేర్పించారు. కానీ నీటిని చూసి ఆమె భయపడింది. దాంతో అమ్మా నాన్న కూడా నీటిలో దిగటంతో భయం పోయి స్విమ్మింగ్పై ఆసక్తి వచ్చేలా చేశారు. మొదట చిన్న పోటీల్లో రాణించింది. జాతీయ స్థాయిలో మెరిసింది. నిరుడు జాతీయ సీనియర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్లో తనకంటే పెద్దవాళ్లతో తలపడి పసిడి నెగ్గింది. ఈ క్రమంలో జాతీయ రికార్డు తిరగరాసింది. 9వ తరగతి చదువుతున్న ఆమె ఇప్పుడు ప్యారిస్లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు వయస్సు మీద పడ్డా వన్నె తగ్గని ఆట తీరుతో అబ్బురపరుస్తున్న టెన్నిస్ దిగ్గజం బోపన్న మూడోసారి ఒలింపిక్స్ సమరానికి సిద్ధమయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న నంబర్ 1 ర్యాంక్ దక్కించుకున్న అతి పెద్ద వయస్సు టెన్నిస్ ఆటగాడిగానూ నిలిచాడు. శ్రీరామ్ బాలాజీతో కలిసి ఒలింపిక్స్ డబుల్స్లో అతను పోటీ పడనున్నాడు.